మీ ముందుకు నేను సార్ మూవీ నుంచి శీతాకాలం మనసు అనేటువంటి సూపర్ హిట్ అయినటువంటి పాటతో మీ ముందుకు వస్తున్నాను. పార్ట్ 1 ఆల్రెడీ ఫినిష్ చేశాను. అందులో మీకు మొదటి బీజిఎం పల్లవి మొత్తం ఉంటుంది. ఇప్పుడు సెకండ్ బీజిఎం చరణం ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను. ట్యుటోరియల్ వీడియో. రాగం నటభైరవి, తాళం 4/4లో ఉంటుంది. శృతి ఏ మైనర్ అంటే ఇది సా, ఇది కార్డ్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగా అన్ని వైట్ నోట్సే వెళ్తాయి. మధ్యలో ఎక్కడో ఒక్క చోట ఘాటు ఒకటి పడిందండి, అంతర్గాంధారం. అది చెప్తాను మీకు. స్కోప్ అయితే ఇలా ఉంటుంది. ఇది సా రే గా మా పా ద ని సా, సా ని దా ప మా గ రి సా. అది సా, రీటు, గావన్, మావన్, పా, దావన్, నీవన్ అలా వెళ్తుంది. ఇక్కడ దాకా ఉంటుంది స్కోప్. ఇలాగా ఇదంతా కూడా ఇక్కడ దాకా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు పల్లవి అయితే నేను చేసేసాను. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మల్లే నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. అక్కడ దాకా అయిందండి. మొదటి బీజం అవజేసి పల్లవంతా కూడా మీకు రిపిటేషన్తో సహా చేశాను. ఒకసారి దాన్ని గుర్తు చేసుకోండి, ఒకసారి చూడండి ఆ వీడియో. ఇప్పుడు మీకు నేను బీజిఎం నుంచి చూస్తాను. స్ట్రింగ్స్తో స్టార్ట్ అవుతుంది అది. సని సార్ సని సరి, సని సరి గా మగ మరి గ స, సని సరి గా మగ మరి గ స. అది 2 సార్లు వస్తుంది చూడండి. సని సరి అంటే ఇక్కడి నుంచి వస్తుంది, పైనుంచి. ఇది కాబట్టి ఇక్కడి నుంచి సని సరి గా మగ మరి గ స, స్లోగా. అది 2 సార్లు వస్తుంది. మామూలు పాట స్పీడ్లో అయితే కనుక అది వస్తుంది. దాని తర్వాత పైకి వెళ్ళిపోతుంది. సనీస పాకి వెళ్ళిపోతుంది ఇక్కడికి. ఇప్పుడు సనీస రీ అన్నాం కదా, ఇక్కడి నుంచి చూస్తే సనీస పా, ఇక్కడికి వెళ్తుంది. సనీస పా, మా ప మ ప గ ప, ఇది ఇక్కడే అంతర్గాంధారం వస్తుంది. సనీస ప మా ప మ ప గ ప మా ప మ ప గ ప మా. అది ఫస్ట్. అది సని సరి గా మగ మరి గ స, సని సరి గా మగ మరి గ స, సని స పా, ఇక్కడికి వస్తుంది. సని స పా, సని స పా, మా ప గ ప మ ప, మా ప మ ప గ ప మా ప మ ప గ ప మా ప మ ప గ ప మా. అది మా ప మ ప గ ప మా ప మ ప గ ప మా ప మ ప గ ప మా. 3 టైమ్స్ అన్న తర్వాత మా దగ్గర వచ్చి ల్యాండ్ అవ్వాలి. ఆ తర్వాత వచ్చేసి
ఇది 2 టైమ్స్ అయిన తర్వాత కోరస్ వస్తుంది. ఏలే లే 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 ఏలే లే 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 ఏలే లే 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 ఏలే లే లే. దాని స్వరం వచ్చేసి అక్కడ చూడండి, ఈ పై షడ్యూల్ మాట ఇక్కడికి వెళ్ళాలి. నేను కింద పాడాను మీకు, ఇది పై షడ్యూల్. సా సా స ప ప ద ప మ మ ప ప సా స ప ప ద ప మ మ ప ప సా స ప ప ద ప మ మ ప ప సా సా రి గా రి రి సా సా రి గా రి సరి. ఇక్కడి నుంచి పైన అనమాట. సా సా రి గా రి సరి, అదనమాట. సా స ప ప ద ప మ మ ప ప సా సా రి గా రి సరి ఏలే లే 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 ఏలే లే 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 లే. అది 2 టైమ్స్ అనమాట. అది దాని తర్వాత లే 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 సా సా ని 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 ప ప ప ని ని సా సా ని 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 ప మ. అక్కడ చూడండి, ఇక్కడి నుంచి అన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్ట్రింగ్స్ వచ్చేస్తుంది. గపమా గపమా గారి సరి. గపమా గపమా గారి సరి. ఏలే లే లే సా స ప ప ద ప మ ఏలే లే 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 ఏలే లే 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 లే. అప్పుడు సా స ప ప ద ప మ మ ప ప సా సా రి గా రి సరి సా స ప ప ద ప మ మ ప ప సా సా రి గా రి సరి సా స ని 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 ప ప ని ని సా స ని 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 ప మ గపమా గపమా గారి సరి. అది బిట్ అన్నమాట. ఇక్కడితో మీకు బీజిఎం అయిపోయింది అనమాట. అది మొత్తం ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. అక్కడితో మీకు బీజిఎం అయిపోయింది. ఇప్పుడు చరణం స్టార్ట్ అవుతుంది.
ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా అన్నప్పుడు రీ రీగా రీగారి సాసని సారీగా మరి మగా, రీ రీగా రీగారి సాసని సారీ పా. అది చూపిస్తాను చూడండి. ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి పెట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. రీ రీగా రీగారి సాసని సారీ గమ రి మగా, ఇలా రావాలి. ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా అన్నప్పుడు రీ రీగా రీగారి సాసని సారీగా మరి మగా, తర్వాత మళ్ళీ అలాగే స్టార్ట్ అవుతుంది. ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా అన్నప్పుడు పంచమానికి వచ్చింది. రీ రీగా రీగారి సాసని సారీ పా. ఇక్కడికి వచ్చింది. ఇందాక గాంధారం దగ్గర ఆగింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. రెండు చూడండి. పామా పానీ పప్ప పామా పానీ పప్ప పామా పగా గారి గరి సాసని నీ సారి గారి, గుండె పైయల నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా అన్నప్పుడు పామా పానీ పప్ప పామా పానీ పప్ప పంచముని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గుండె పైయాల పామా పానీ పప్ప పామా పానీ పప్ప పామా పగా గాంధారం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడికి పామా పగా గారి గరి సాని సాసని సాసని నీ సారి గారి, గా అన్నప్పుడు ఈ మాను కూడా టచ్ చేసుకుని వస్తే గమకం లాగా వస్తుంది. రెండోసారి కూడా అలాగే వస్తుంది. ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా అని పై మధ్యమానికి వెళ్ళిపోయింది. ఒంటికి సేమ్ ఇలాగే స్టార్ట్ అవుతుంది. పామా పానీ పాప పామా పానీ పాప పామా పగా గగ రీగా మా పామా. ఈ మా దగ్గర వెంటనే మళ్ళీ మాస్టారు వస్తుంది అనమాట. పల్లవిలో వచ్చింది చూడండి, అది వస్తుంది. అది చూడండి. దాంతో చరణం అయిపోతుంది. మళ్ళీ వెంటనే
అది కూడా కలుపుకొని చూసి మొత్తం పాట చేయొచ్చండి మీరు. ఇదంతా చూడండి. రీ రీ గా రి సా స ని సా రీ గా మ రే మ గా రీ గా రి సా స ని సా రీ పా. 2 టైమ్స్. రెండోసారి సేమ్ రెండోసారి కూడా సేమ్ స్వరం ఇదే వస్తుంది, కానీ సాహిత్యం మారుతుంది. ఇక్కడే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. గుండె పై అన్నప్పుడు కూడా పామా పానీ పప్ప పామా పానీ పప్ప పామా పగా గరి గరి సా స ని సా రీ సా ని సా రీ గరి. తర్వాత పైకి వెళ్ళిపోతుంది. పామా పానీ పప్ప పామా పానీ పప్ప పామా పగా గగరి గా మా పామా. వెంటనే ఇక్కడితో ఇదంతా అయిపోయిందండి. ఒకసారి ప్లే చేశారు చూడండి. దీన్ని బాగా అందరూ కూడా సాధన చేయండి. ఈ పాట మొత్తం ఒకసారి బీట్తో సహా ఈరోజు ప్లే చేసి ఒకసారి చూపిస్తాను చూడండి.
మొత్తం కూడా దీంతో మీకు ఎండ్ అయిపోయింది. దీన్ని అందరూ కూడా బాగా సాధన చేయండి. ఇదంతా కూడా క్లియర్‌గానే మీకు నేను స్వరం సాహిత్యం ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో పెడతాను. మొత్తం పాట మొత్తం పెడతాను. దీనికి సంబంధించినటువంటి అంటే పల్లవి కూడా దీంతో పాటు ఇందులో పెడతాను. మీరందరూ కూడా బాగా సాధన చేసి, అలాగే వీడియోని షేర్ చేయండి. అందరికీ తెలిసేలాగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే వోకల్ వీడియో కూడా నేను కొన్ని పెడుతున్నాను. అవి కూడా గాత్రం నేర్చుకునే విద్యార్థులకు షేర్ చేయండి. అందరికీ పనిచేస్తుంది. అలాగే రాగం గురించి చెప్పాను కదా, నటభైరవి 4/4 నోట్స్ కూడా చూపించాను. 1లు 2లు అది ఫస్ట్ పార్ట్‌లో మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాను. రాగం ఏంటి, నోట్స్ ఏంటంటే దాని గురించి వివరంగా అది కూడా చూసుకోండి. దీంతో ఈ పాట పూర్తయింది. మరొక మంచి పాటతో త్వరలో మీ ముందుకు వస్తాను. మీ ఎంకేఎం మ్యూజిక్ గురు కృష్ణమోహన్ మైలపల్లి. థ్యాంక్ యూ.